హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లోని మొత్తం సిబ్బందిని మార్చేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు సిపి. ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. 82 మందికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి యాక్సిడెంట్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు అన్న ఆరోపణలపై బదిలీ వేటు పడింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజగుట్టకు నియమించారు. మొత్తంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకేసారి భారీ సంఖ్యలో పోలీసులని బదిలీ చేశారు. నిజంగా ఇది తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయమే. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది దాదాపు 85 మందిని పూర్తిగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి SHO దగ్గర నుండి హోంగార్డ్ వరకు అందరినీ కూడా బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది పైన SHO మరోవైపు SIల పైన అనేక అభియోగాలు ఆరోపణలు రావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు యాక్సిడెంట్ కేసులో ప్రజాభవన్ వద్ద జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో షకీల్ కుమార్ను తప్పించేందుకు అక్కడ ఉన్నటువంటి SHO కావచ్చు, SIలు, మరోవైపు హోంగార్డులు సైతం లంచాలు తీసుకొని అతన్ని తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసు పెద్ద సంచలనమే రేకెత్తించింది. కాబట్టి మొత్తం సిబ్బంది అందరినీ కూడా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మొదటిసారిగా ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం అనేది మొదటిసారిగా మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో 82 మందికి ఇప్పటికే పోస్టింగ్లు ఇస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులు, కానిస్టేబుల్స్, SIలతో పాటు కొత్తగా ఇన్స్పెక్టర్ను కూడా నియమించడం జరిగింది. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశాలు కూడా ఈ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వ పెద్దలకు అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చేరవేస్తున్నారు. మరోవైపు గోప్యంగా ఉండాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా లీక్ చేస్తున్నారనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటే ప్రస్తుతం సిపి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 85 మందిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి సిబ్బందిని వారందరినీ కూడా కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డులు, SIలు, ఇన్స్పెక్టర్ కూడా కొత్త వాళ్ళని నియమిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఇప్పుడు ఈ నిర్ణయం ఒక్క పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి భావించాలా, ఇక నెమ్మదిగా మిగిలిన పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కూడా ఇలాగే రివ్యూ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది పైన ఎక్కువగా ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే షకీల్ కుమార్ యాక్సిడెంట్ చేసిన తర్వాత PSకి తరలించినటువంటి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి తీసుకెళ్లేటువంటి సమయంలో 2 కానిస్టేబుల్కు మరోవైపు ఒక హోంగార్డుకు స్పాట్లోనే ₹1,00,000 లంచం ఇవ్వడం వల్ల అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకుండా వదిలేశారనేటువంటి ఒక అభియోగం ఉంది. మరోవైపు SR నగర్ కావచ్చు, వెస్ట్ జోన్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా SHOలను బదిలీ చేయడం జరిగింది. ఇలాంటి ఆరోపణలు ఇలాంటివి వచ్చినట్లయితే ఖచ్చితంగా సిబ్బంది అందరినీ కూడా చేంజ్ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా SB కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ సిపి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అనేది భావించాల్సి ఉంటుంది. ఫర్దర్గా కూడా ఇలాంటి బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.